సత్యంబాబు అందరూ మంచినీళ్ళు తాగి ప్రాణం నిలబెట్టుకుంటారు, నువ్వు మంచినీళ్ళు పారబోసి ప్రాణం నిలబెట్టుకుంటావు. భలే గమ్మత్ చేసావు, ఇది గొప్ప బుర్రే. అప్పుడే పొగడు, సాధించవలసింది చాలా ఉంది. సరే, ఏదైనా అవసరం ఉంటే మాత్రం నన్ను కూడా కాకేయాలి. గంగ ఏం గంగా, నేను బతుకున్నానో లేదో నన్ను చూడడానికి వచ్చావా? సత్యం బాబు, అరే ఏమిటి అట్లా అయిపోయావు? ఈ లోయలో పుట్టాను. కత్తి కఠారులే నాకు పలకా బలపాలు. దొంగతనాలు దోపిడీలు నా పాఠాలుగా పెరిగాను. అందుచేత నిన్ను అర్థం చేసుకోవడానికి కొంత ఆలస్యమైంది. నన్ను మన్నించు. గంగా, తొందరపడి నిన్ను ఆక్షేపించాను, నువ్వే నన్ను మన్నించాలి. అయ్యతో నువ్వు మాట్లాడిన ధోరణి నన్నెంతో కదిల్చి వేసింది. పుట్టి బుద్ధిరిగాక భయం అంటూ ఎప్పుడు ఎరగను. కానీ మొదటిసారిగా నువ్వేమైపోతావోనని భయపడుతున్నాను. పిచ్చి పిల్ల, వెన్నలాంటి నీ మనసు ఇన్నేళ్లుగా మాయతో మొండిపడిపోయింది. అలాగే మాయలో ఉన్న ఇక్కడ వాళ్ళందరికీ మనం కనువిప్పు కలిగించాలి, మనసు మెత్తన చేయాలి. అది సాధ్యమా? ప్రయత్నిస్తాను, నీ అభిమానంతో నేను సాధిస్తాను. సత్యం బాబు. గంగా, గంగా, మాటలతో మోసగించి మంచినీళ్ల సాగుతో ప్రాణాలు కాపాడుకున్నాడు బద్మాష్. వాడిప్పుడు లోయంతా విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. మనం విచ్చలవిడిగా తిరుగుదాం రాజగ్గా. అక్కడ బయట వెన్నెల ఎంత బాగుందో చూసావు. ఇప్పుడు లోయలో ఎంత మంటల పాలై మసైపోతుంటే వెన్నెలా లేదు, గిన్నెలా లేదు. నువ్వు పొరబడుతున్నావు జగ్గా. ఎప్పటి నుంచో ఈ లోయలో ఉంటూ వచ్చిన మంటలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. చల్లని మనసుతో సత్యం ఆ పని చేస్తున్నాడు. నర్మయ్, వాడిక్కడ చేస్తున్న పని గోతులు తవ్వి మనల్ని పుట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆహా, గోతులు కాదు, గంగకు నీతులు చెప్తున్నాడు. అందాక వచ్చాడా పిస్తాపా? నువ్వు దౌర్జన్యం చేస్తున్నది పెద్ద బిడ్డ మీద మర్చిపోతున్నావు. నువ్వు ఇక్కడ సరసాలు ఆడుతున్నది ఒక బద్మాషులను హెచ్చరిస్తున్నావు. నువ్వు ఇక్కడ ఒక క్షణం ఉండకు. నా స్వేచ్ఛకు అడ్డొస్తున్నందుకు నీకు శిక్ష తప్పదు. సత్యం ఇప్పుడు మరొకప్పుడు ఇంకాసేపట్లో దాహంతో అల్లాడిపోతాడు, మంచినీళ్లు తాగేస్తాడు. నువ్వు వాడిని చంపేస్తావు. మరి గంగవాడితో మంత్రాలు ఆడటం? గంగ నా బిడ్డ, నా సమ్మతం లేనిది ఏమీ చెయ్యదు. ఇన్నేళ్లుగా నేను నిలుపుకొస్తున్న మన్ననకు మర్యాదకు గంగ వారసురాలు. హో పిస్తాపహార్. ఏరా ఏంట్రా? అన్నీ ఏంట్రా అంటావా? నువ్వు ఏరా అన్నప్పుడు నేను కూడా ఏంట్రా అనకూడదా? నువ్వు ఏమండి అన్నప్పుడు నేను కూడా ఏమండి అంటాను. నేను నీలాంటి మనిషినే కదా పాపం. మీరు పోరా అన్నారు అనుకోండి, నేను కూడా పోరా అంటాను. పిస్తాపహార్, పిస్తాపహార్. సత్యం బాబు తీసుకో. పిస్తాపహార్, మంచినీళ్ళు తాగుతున్నావు. ఆ పెద్దల దగ్గర మంచినీళ్ళు కాదయ్యా, పళ్ళరసం. కావాలంటే చూడు, కావాలంటే తాగు. ఎంగిల్ కూడా తాగుతావా? వీడేవాడు పిస్తాపహారుడు. నువ్వు తీసుకోబో. చూసావా పెద్దమ్మ, నీకిద్దరూ సమానమే. ఇద్దరిలో ఏ ఒక్కరు పస్తుపడుకున్నా నీ గుండె తరుక్కుపోతుంది. అలాగే అందరికీ కావాల్సింది ఇవ్వగల తల్లి మన దేశం. ఆ జ్ఞానం లేకుండా మన వాళ్ళు తోటి వాళ్ళని దోచుకు తింటున్నారు.